గోదావరి నదిని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు నిరంతరం కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా హెచ్చరించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో వరద ప్రవాహానికి సంతోషిమాత ఆలయంతో పాటు పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. స్థానిక అధికారులతో కలిసి గోదావరిని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వారికి పలు సూచనలు చేశారు. రెవెన్యూ అధికారులు కానీ మా స్థానికంగా మున్సిపల్ కమిషనరు అదే స్థానిక ధర్మపురి ఎంఆర్ఓ గారు ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరం కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ప్రజలకు ముందస్తుగా మన ఒకవేళ వరద తాకిడి కూడా ఎక్కువ పెరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భంలో పట్ల ఈ ప్రాంత మన మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులతో ఇక్కడ వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతాలను తీరాలన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా, ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా, కడెంలో ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి, అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడెం నుంచి అవుట్ఫ్లో ఎంత వస్తుంది, ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన గేట్లు ఏవైతున్నాయో ఆ గేట్లతో కిందికి నీళ్ళు వస్తుందా లేదా బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మనవి చేసుకుంటున్న మంత్రిగా ఎవరు కూడా ఆందోళన పడద్దు. ఈ యొక్క వరద వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాల దృష్టి పెట్టింది. మీకు అన్ని విధాలా కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ తీర ప్రాంతాలను ప్రజలు కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తూ మా రెవెన్యూ అధికారులకు కూడా నేను ఆదేశిస్తున్నా.